ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతున్నాయి బిడ్డ. నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం నేను చెప్పేది వినిబిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నిన్ను ఎన్నో రోజులుగా నిన్ను వేధిస్తూ ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్య కావచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదంటే ఎన్నో రోజులుగా నువ్వు కళ్ళ కన్నా నీ కోరిక కావచ్చు, అది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను బిడ్డ. నా అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది. నీ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కటి కూడా జరగాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ. ఎందుకంటే నువ్వు అలా ఎప్పుడు అనుకున్నా సరే నీకు అసలు శాంతి అనేది లభించదు. నువ్వు ఎప్పుడైతే అంతా భగవంతుడి ఇష్టానుసారమే అన్నీ జరుగుతాయి, కేవలం నేను నిమిత్త మాత్రులను మాత్రమే అనుకుంటే ఏ సమయంలో నీకు ఏ మంచి జరగాలనేది ఆయనే నిర్ణయించి ఉంచుతాడు బిడ్డ. కాబట్టి ఏదైనా సరే దానికి తగిన సమయం వస్తే ఆయన నీకు ఇవ్వకుండా అయితే ఉండడు కదా బిడ్డ. అలాంటి భావనతోనే ఎప్పుడు కూడా నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. అప్పుడు మాత్రమే నీకు నిజమైన సంతృప్తి, శాంతి లభిస్తాయి బిడ్డ. ఎప్పుడు కూడా అంటే నువ్వు ఏ పనులైతే చేస్తున్నావో ఆ పనులన్నిట్లో కూడా సర్వ శుభాలను కలిగేలా నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి. బిడ్డ, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక్క మాట అయితే గుర్తుంచుకో, కాలం అనేది మంచిగా, ఓర్పుగా, బాగా పోరాడే వారికి మంచిగా పోటీ ఇస్తుంది. కానీ చేతకాని వారికి మాత్రం ఎప్పుడూ అలా కాదు. కాబట్టి ఒక్కసారి ఓర్పుగా ఉండు చూడు బిడ్డ. అలాగే నీ గెలుపుకి అవసరమైనంత ఆటను ఆడి చూడు. అప్పుడు తప్పకుండా నీకు గెలుపు చాలా గొప్పగా, ఉన్నతంగా ఉంటుంది. ఏమిటి బాబా, జీవించడానికి పోరాడేవారు కొందరమైతే పోరాడేందుకు జీవించేవారు మరికొందరు. ఈ జీవితంలో నటించేవారు కొందరైతే నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించినా, పోరాడినా, అలాగే నటించినా మా జీవితాలు మావే కదా. దాని ఫలితం మాత్రం మీరిచ్చేదే కదా తండ్రి. కానీ ఏదైనా సరే శాశ్వతంగా మా వద్ద కష్టమైన సమస్య అయినా దాన్ని మా వద్ద ఎన్నో రోజులుగా ఉంచి మమ్మల్ని ఇలా బాధ పెట్టడం, మేము ఎన్నో కష్టాలకు గురయ్యేలా చేయడం అసలు జీవితంపై విరక్తి వచ్చేలా అవుతుంది బాబా. కాబట్టి ఏ సమస్య అయినా సరే వెంటనే తొలగిపోయే విధంగా దానికి తగిన పరిష్కారం చూపించవయ్యా. అప్పుడే కదా ఈ జీవితంపై కాస్తైన ఆశ అనేది పుడుతుంది. మనశ్శాంతి లేని ఈ జీవితం అసలు మరణం కంటే కూడా ఎక్కువగా బాధనిస్తుంది తండ్రి. అసలు అదే మరణం అనేది వస్తే ఒక్కసారి చనిపోదామనిపిస్తుంది. కానీ మనసులో ఉన్న బాధ ఉంటుంది చూడు, అది మాత్రం ప్రతి క్షణం కూడా చంపుతూనే ఉంటుంది బాబా. కాబట్టి ఏదైనా సరే మా వద్ద శాశ్వతంగా ఉండిపోయే విధంగా కాకుండా ఆపదలు కానీ, సమస్యలు కానీ వచ్చినప్పుడు మాకు అండగా, ధైర్యంగా నిలబడి మమ్మల్ని జాగ్రత్తగా నడిపించే భారం నీదే కదా తండ్రి. జరిగింది జరుగుతుంది, అలాగే జరగబోయేదంతా కూడా మా మంచికని అనుకుంటాము. కొన్నిసార్లు ఈ జీవితంపై విరక్తి వస్తుంది తండ్రి. కొన్ని సమస్యలు, లేదంటే కొంతమంది చేసే పనులు కానీ, వారి చూపే ఈర్ష్య కానీ, లేదంటే వారి మనసు నిండా విషయం నింపుకొని పైకి నటించేవారు కానీ వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మనసు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది తండ్రి.
నేను ఒప్పుకుంటాను బాబా. నన్ను నమ్మేవారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. నేను కేవలం నిమిత్తం మాత్రమే. అంతా కూడా నీ చేతిలో ఉంటుందని మేము ఎప్పుడు కూడా నమ్ముతాము. మేము అందరం కూడా నువ్వు చేసిన బొమ్మలమే కదా తండ్రి. ఎవరితో ఏ ఆట ఆడిస్తావో, ఎప్పుడు ఎవరెవరితో కలుపుతావో ఎవ్వరికి కూడా తెలియదు. నిన్నటి వరకు నా ఊహకు సైతం నీ రూపమే తెలియదు. కానీ నేడు నా మనసంతా నీదే రూపం తప్ప మరేది కూడా కనిపించడం లేదు బాబా. బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నీకు కష్టాలు ఇస్తున్నాడని అలా అనుకోవద్దమ్మా. నీకు బాధ ఎక్కువైనప్పుడు, లేదంటే మీకు సమస్య ఎక్కువైనప్పుడు మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి భగవంతుడు మిమ్మల్ని ఆ విధంగా జాగ్రత్తగా రక్షించుకుంటున్నాడని చెప్పాలి. అలాగే మీకు ఒక గొప్ప శిక్షణ, మీ రక్షణ కోసమే ఇదంతా కూడా ఆ భగవంతుడు చేస్తున్నాడని మీరు మనసారా నమ్మాలి బిడ్డ. ఒక్క మాట చెప్పనా, మీకు ఎవరైతే ఇబ్బందులు కలిగిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నిన్ను చూసి పూర్తిగా ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారో వారందరికీ కూడా నీ మనసులోనే కృతజ్ఞత చెప్పుకో. ఎందుకంటే వారి ద్వారానే నీ కర్మలను నువ్వు శుభ్రపరచుకోవడానికి వారు నీకు ఎంతో సహాయం చేశారని అనుకో బిడ్డ. నిజానికి నీ దగ్గర చాలా తక్కువ ధనమే ఉంది. అలాగే నువ్వు చేసే పని కూడా నీకు చాలా తక్కువ లాభాన్ని ఇచ్చే పని అయినా సరే, నువ్వు రోజు కష్టపడి పని చేయకుండా ఎవరి వద్ద ఎలాంటి ధనాన్ని ఆశించలేదు కదా. అసలు అలాంటి మనస్తత్వం కూడా నీది కాదు. నువ్వు కష్టపడి పని చేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు బిడ్డ. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం మనపై ఆధారపడిన వారి ఆకలి మాత్రమే బిడ్డ. మనల్ని చూసి హేళన చేసిన వారికి, లేదంటే మనల్ని చూసి నలుగురికి చెప్తూ ఎగతాళి చేసే వారికో కాదు. అలాంటి వారిని అస్సలు నీ దృష్టిలోకి కూడా రానివ్వద్దు. అలాంటి వారిని నీ దృష్టిలోకి రానిచ్చుంటే ఈరోజు నువ్వు నమ్ముకున్నటువంటి నీ భగవంతుడు నీ వద్దకు వస్తాడా? నిన్ను అనుగ్రహిస్తాడా? నీ మంచి మనసుకి, అలాగే నువ్వు ఎంచుకున్న నీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడమ్మా. మంచి సమస్యను నువ్వు ఏ విధంగా ఓర్పుగా నేర్పుగా పరిష్కరించుకుంటావో అప్పుడే నువ్వు చాలా గొప్ప విజేతవవుతావు. నిజానికి ఇప్పుడు నీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల నుంచి చాలా గొప్ప గుణపాఠమే నేర్చుకున్నావు. అలాగే నీ మౌనం ద్వారా చాలామందికి మంచి గుణపాఠాన్ని నేర్పించావు. ఎప్పుడైనా సరే, ఏదైనా పొరపాటు చేసినా సరే అది నీ అనుభవాన్ని పెంచుతుంది. అలాగే ఆ అనుభవం అనేది ఏం చేస్తుందో తెలుసా? నువ్వు చేసే మరొక తప్పు నుంచి నిన్ను తగ్గించేలా చేస్తుంది. ఎంత కష్టం వచ్చినా సరే నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకున్నావు బిడ్డ. నిజంగా ఎంత గొప్ప మనసు నీది. ఎందుకంటే నీ కష్టాలు చూసి కొంతమంది నవ్వుతున్నారే తప్ప నిన్ను హక్కును చేర్చుకొని ఎప్పుడు కూడా నీకు సహాయం అందించిన వారెవరూ లేరు. కానీ ఈరోజు నీకు చెప్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు చేసిన కష్టం అంతా కూడా ఈ రోజుతో తీరిపోబోతుంది. నీకు గొప్ప ఆదాయాన్ని వస్తుంది తల్లి. నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సరే తొలగిపోయి మంచి మార్గాన్ని నేను చూపిస్తానమ్మా. నిజానికి ఇక నుంచి నీ జీవితం పూలబాటగా మారి నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి ఇన్ని రోజులు ఏ విధంగా అయితే భయపడ్డావో రేపు వచ్చే వెలుతురును చూసి నువ్వు చాలా ఆనందిస్తావో. విలువైన వారిని భగవంతుడు మనకిచ్చేటప్పుడు ఆలోచిస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్మావో అప్పుడే నీకు విలువ చాలా రెట్టింపయిందమ్మా. వాటి విలువ నీకు తెలియాలి కాబట్టి ఆ భగవంతుడు నీకు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు నమ్మావు కదా. ఇప్పటి నుంచి కూడా ఆలస్యం వెనుక ఉన్న మర్మం ఏంటో పరమార్థం ఏంటో నీకు తప్పకుండా తెలిసి వస్తుంది. నీ మనసు కలత చెందినప్పుడు, నీ బాధ ఎవరికీ చెప్పుకోలేక భరించుకోలేనప్పుడు నా ముందు కూర్చొని నువ్వు ఎంతగా బాధపడ్డావో, ఎలాంటి సహాయమైనా సరే నన్ను ఎటువంటి అభ్యంతరం లేకుండా అడిగావో అప్పుడే నాకు అనిపించింది నిజమైన భక్తులు కొంతమందిలో నువ్వు ఒకడివి. కాబట్టి నీ మనసుకు తగిన విధంగా ఈరోజు నిన్ను మనసారా నేను అనుగ్రహాన్ని అందిస్తున్నాను తల్లి. నీ సమస్య ఏమిటో నా దగ్గర చెప్పుకున్నావు కదా. నీ సమస్యకి తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపించి నువ్వు నీ కుటుంబంతో పాటు చాలా సంతోషంగా జీవిస్తావమ్మా. నీ కోరికలన్నీ కూడా నెరవేరి నా అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక తండ్రి స్థానంలో ఉండే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.